టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. ఈ రోజు మనం డాక్టర్ సతీష్ గారితో ఉన్నాము. ఒక టాపిక్ ఏంటంటే, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ సంబంధించి వరల్డ్ వైడ్గా చాలా కార్పొరేట్ కంపెనీస్లో జాబ్స్ పరంగా లే ఆఫ్ జరుగుతున్నాయి. ఈ టైంలో కంప్యూటర్ సైన్స్ అనేది తీసుకోవడం కరెక్టా కాదా అనేది చాలామందికి పేరెంట్స్ ఉన్నటువంటి ఒక డౌటు. సో దాని గురించి మీ సలహాలు అడుగుదామని. కామన్ క్వశ్చన్ ఇది, అంటే చాలా హైలీ డిమాండింగ్ క్వశ్చన్. ఇప్పుడు ఎందుకంటే జేఈ రిజల్ట్ కూడా వచ్చింది మనకి, సెకండ్ సెషన్ కూడా మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి కూడా చాలామంది ఇలాంటి క్వశ్చన్స్ మీద వస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 45 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా క్వాలిటీ అన్న పదాన్ని ఎవడో పట్టించుకోలేదు భారతదేశంలో. ఎక్కడ చదివినా ఉద్యోగాలు వచ్చినాయి. అంటే అప్పుడు ఉన్న డిమాండ్, ఐటీ డిమాండ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అన్నీ చూసాం కదా. మనం కూడా లాస్ట్ 20 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తుంటే, మనం బీటెక్ చదువుకున్నప్పుడు నువ్వు జాబులు వచ్చాయి కాబట్టి కాలేజ్ ఉంది, సిబిఐటి అయితే ఉంది, లేకపోతేనేమో మల్లారెడ్డి అయితే ఉంది, లేకపోతే సరే నాగార్జున యూనివర్సిటీ అయితే ఉందో, లేకపోతే ఐఐటీ ఉందో, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండేది కాదు. అందువల్ల ఏంటంటే క్వాలిటీ అన్న పదానికి ఎవడో వాల్యూ ఇవ్వలేదు, ఎవడో పట్టించుకోలేదు. నాలంటి మాట్లాడితే కనీసం విన్న నాదులు లేడు. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. చాలామంది పేరెంట్స్ కానీ, విద్యార్థులు కానీ మెసేజ్లు కానీ పర్సనల్గా రావడం కానీ, సార్ మీ పేరు చెప్పి చాలామంది కౌన్సిలింగ్ చేస్తున్నారు, మీ టీం అని చెప్తున్నారు, లేకపోతే మీతో కలిపి పనిచేసామని చెప్పి చెప్తున్నారు. సార్ మేము అందరూ లక్షల రూపాయలు, వేల రూపాయలు వాళ్ళకి కట్టి మేము మోసపోతున్నాం సార్. ఇంతకుముందు మీరు ఒక ఛానల్లో పనిచేశారు, వీడియోలు చేసేవారు, వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పి కౌన్సిలింగ్స్ అని చెప్పి అపాయింట్మెంట్లు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ స్క్రీన్ షాట్స్ మెసేజ్లు అవి పెట్టి చాలామంది మోసపోతున్నారండి. హైదరాబాద్లో కానీ వేరే చోట కానీ సతీష్ అన్న వ్యక్తికి ఎలాంటి టీం కానీ, లేకపోతే సింగిల్గానే వర్క్ చేస్తాడు, ఎలాంటి టీం కానీ, అంటే నా నాలెడ్జ్ని తట్టుకుని ఆ రేంజ్కి కనీసం 1% కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. నా టెలికాలింగ్ అని చెప్పి ఫోన్ కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా మేము కౌన్సిలర్స్ అని చెప్తున్నారు. టెలికాలర్స్ కానివ్వండి, లేకపోతే నా దగ్గర ఉన్న ప్యూన్లు కానీ, డ్రైవర్లు కూడా కౌన్సిలర్స్ అని చెప్పి పరిస్థితికి దిగజారిపోయింది. బట్ ఇది నిజంగా బాధాకరం. అంటే చాలామంది పిల్లలు డబ్బులు కోల్పోయి మోసం చేసి అబద్ధాలు చెప్పి తీసుకుంటారని చెప్తున్నారు. ఈవెన్ హైదరాబాద్లో కానివ్వండి, లేకపోతే వేరే చోట విజయవాడ కానీ ఇట్లాంటి చోట జరుగుతుంది. ఇంతకుముందు నేను అడిగానండి, సార్ ఏంటి సార్ ఇలా చేయొద్దు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశానండి. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్గా నేను వర్క్ చేసినటువంటి ప్లేసెస్లో కానీ, లేకపోతే ఇలా ఎవరైతే చేస్తున్నారో నా వంతుగా నేనైతే అడిగితే, సార్ మీరే ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా, పిల్లలు ఎప్పుడు కూడా మోసపోతూనే ఉంటారు, తల్లిదండ్రులకు పెద్ద బ్రెయిన్ ఉండదు, మోసపోతారు, వాళ్ళు మోసపోని ఉంటారు, సార్ మేము బతకాలి కదా అన్న పదాన్ని వాడారండి. మేము బ్రతకాలి కదా అన్న పదాన్ని వాడారు. మీరు ఏదైనా ఉంటే పోలీస్ కంప్లైంట్ చేసుకోండి, లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, మేము మాత్రం ఇలాగే చేస్తాము, మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మేము మోసం చేస్తూనే ఉంటాము, మేము అబద్ధాలు చెప్తూనే ఉంటామని చెప్పి నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఈ విధంగానే అంటున్నారు. బట్ సరే, నేను ఇప్పుడు దాని డెప్త్కి వెళ్ళి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేసేంత కదా. చాలామంది మా దగ్గరికి వచ్చి పిల్లలు ఎవరైతే ఉంటారో మోసపోయాము, లేకపోతే డబ్బులు ఇచ్చాము అని చెప్తున్నారు. మా టీం మెంబర్స్ ఎవరు ఉంటారంటే, నాకు సంబంధించిన టీం మెంబర్స్ కానీ నా పేరు చెప్పి ఎవరైతే కౌన్సిలింగ్ చేసి ఏదైనా మోసపోతే దానికి నాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. దానికి పూర్తిగా అది మీ బాధ్యతే. ఎందుకంటే అది నా అఫీషియల్ ఫేస్బుక్లో కానీ, నా అఫీషియల్ యూట్యూబ్లో ఉన్న ఫోన్ నెంబర్స్ సంబంధమే నాకు బాధ్యత ఉంటుందని. మిగతా వాళ్ళు నా పేరు చెప్పి వేలు లక్షలు వసూలు చేసి చాలామందిని జీవితాన్ని నాశనం చేస్తున్నారు. డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు అసలు కౌన్సిలర్సే కాదండి. ఇది చాలా మోసం జరుగుతుంది. నా వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, అది తప్పలేదండి. దాన్ని వక్రీకరించడం చెప్పండి. చాలామంది కౌన్సిలర్స్ నా వీడియోస్ని వాడుకుంటారు, చాలామంది చెప్తారు, అది వద్దు. బట్ డైరెక్ట్ కౌన్సిలింగ్సే చేసేస్తున్నారు. 5,000 10,000 అని చెప్పి తీసుకుని కౌన్సిలింగ్ చేసి మోసం చేస్తున్నారు. బట్ నేను అడిగితే, మేము బతకాలి కదా, మోసం చేస్తామండి సార్, జనాలందరూ మోసపోతారు, మీరు చెప్పినట్టు జనాలందరికీ అంత బ్రెయిన్ ఉండదు కాబట్టి మేము మోసం చేస్తూనే ఉంటాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము మాత్రం ఎలాగ బతుకుతాము, మీరు చెప్పిన వీడియోలు మీరు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మీరు చేసిన నా వీడియో కూడా ఎవడో ఎక్కువ మంది వినరు. సో మేము పబ్లిసిటీ చేసుకుంటాం, టీవీలోనే వేరే చోట పబ్లిసిటీ చేసుకుని మేము జనాలు మోసం చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో పబ్లిక్ అని చెప్పే చేస్తున్నారు, వాళ్ళే సీక్రెట్గా చేయట్లేదండి. బట్ మీకు చెప్పినప్పుడు అబద్ధాలు చెప్పి కౌన్సిలింగ్ తీసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. చాలామంది నన్ను అడుగుతున్నారు, మీకు సంబంధం ఉందని. నాకు సంబంధం లేదని చెప్తున్నానంటే, ఆ డబ్బులు మీరు పోతే మీరే లాస్ అవుతారు, ఫారెన్ యూనివర్సిటీస్కి వెళ్తారని ఏది చేసినా నాకు సంబంధం లేదు. థ్యాంక్ యూ. ఈ 4 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి అఫ్కోర్స్ ఇప్పటి నుంచి క్వాలిటీ గురించి మాట్లాడతాం, మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ప్రాబబ్లీ ఇప్పుడు ఏంటంటే కనీసం జనానికి 10 ఏళ్ళకి అర్థమైనట్టుంది నా బాధ. ఇప్పుడు ఆ నెసెసిటీ వచ్చిందా అంటే వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు సిఎస్కి వెళ్ళాలా లేకపోతే లేదా, ఇది కరెక్టా కాదా, లేకపోతే వేరే బ్రాంచ్కి వెళ్ళాలంటే, అది కోర్ బ్రాంచెస్కి వెళ్ళాలా లేదా అనేది సపరేట్గా వీడియో చేద్దాం మనం. సో అది సపరేట్గా, అంటే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాబబ్లీ ఆ వీడియో కూడా చేస్తాను. ఎందుకంటే రెండు మిక్స్ అయ్యదలుచుకోలేదు నేను. సిఎస్ బ్రాంచ్ పర్స్పెక్టివ్లో మనం ఆలోచించినప్పుడు బెటరా లేదా అన్నది పాయింట్ ఏంటంటే, చాలా లే ఆఫ్స్ జరిగినాయి. ఆల్మోస్ట్ ఈ ఒక్క 2026లోని ఫస్ట్ క్వార్టర్లోనే భారతదేశంలోనే 60,000 మంది పోయినాయి. ఆల్మోస్ట్ ఓవరాల్గా చాలా అదర్ యూఎస్లో కానీ మిగతా కంట్రీస్లో కానీ, ఈవెన్ చాలా కంపెనీస్ మనం చూస్తున్నాం. అమెజాన్లో కానీ, ఈవెన్ మెటాలో కానీ, బ్లాక్ కంపెనీ కూడా వీడియో చేశాను నేను. బ్లాక్ కంపెనీ సంబంధించినటువంటి వీడియో కూడా చేశాను నేను. ఒరాకిల్లో కూడా 30,000 మందిని తీసేయడం కానీ ఇదంతా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ మంది ఉద్యోగాలు పోతాయని చెప్పి అనుకుంటారు. 3 మిలియన్స్ వరకు పోవచ్చు అనేది అంచనా ప్రపంచవ్యాప్తంగా.
ప్రాబ్లీ కొత్త జాబ్స్ కూడా వస్తాయి. మనం ఏమంత భయపడ్డం అన్నది పక్కన పెడతాం మనం. ఇక్కడ అంటే కొన్ని కార్పొరేట్ జైంట్స్ డెలైట్ లాంటి ఫర్మ్స్ కూడా 50,000 ఎంప్లాయీస్ తీసుకుంటారు. తీసుకుంటారు, చాలా కంపెనీస్ తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఎలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు తీసేస్తున్నారో, ఎలాంటి స్కిల్ లోపలికి వెళ్తున్నాడు అన్నది అది చాలా ఇంపార్టెంట్ కదా, అది ఇంపార్టెంట్. సో కంపెనీస్కి ఎప్పుడు కూడా సిఎస్ఆర్ లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేఈ ర్యాంక్స్ వచ్చినాయి, ఈ టాప్ స్టూడెంట్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ సిఎస్కి వెళ్తారు. టాప్ 100 కానీ టాప్ 200 కానీ 1000 కానీ. ద రీజన్ ఏంటంటే ఇండియన్ మార్కెట్ని అర్థం చేసుకుందాం ఫస్ట్ మనం. ఇండియన్ సినారియోలో జనరల్గా చూసుకున్నప్పుడు మనది ఇండస్ట్రీ ఏది ఎక్కువ ఉంటుంది, ఐటీ ఇండస్ట్రీ మనది ఎక్కువ. మిగిలినటువంటి ఇండస్ట్రీస్లో ఇంటేక్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మెర్సిడీస్ బెంజ్ ఉంది, లేకపోతే ఏదో ఒక ఫైనాన్స్ కంపెనీ ఉంది, లేకపోతే ఏదో ఒక హోండా కంపెనీ ఉంది, లేదా ఇంకొకటి ఏదో సివిల్ ఇంజనీరింగ్ కంపెనీ ఉంది, ఇంకో కంపెనీ ఉంది. పర్టికులర్గా కంపెనీస్ వాళ్ళ ఇంటేక్ ఏంటన్న దాని మీద అవగాహన రావాలి మనకి, అంతే కదా. అలా అవగాహన వచ్చినప్పుడు జనరల్గా ఇంటేక్ వచ్చేటప్పటికి ఐటీ ఇండస్ట్రీ రిలేటెడ్ దానికి ఇంటేక్ ఎక్కువ ఉంది, అదే నడుస్తుంది. మన జీడీపీలో కూడా అదే మనకి కంట్రిబ్యూషన్ ఎక్కువ చేస్తుంది కదా మన సర్వీస్ సెక్టర్ కాబట్టి. అది ఇప్పుడు ఏమవుతుందంటే సిఎస్ మంచిదా కాదా అని అడిగితే సిఎస్ మంచిది కాకపోవడం అంటూ అట్లా ఏమి ఉండదు. కానీ ఈ పర్టికులర్ సిఎస్ వాళ్ళు ఎందుకు సిఎస్ చదవడానికి ఎత్తుకెళ్తున్నారంటే, టాప్ స్టూడెంట్స్ ఎందుకు వెళ్తారు అంటే వాడికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వెళ్తాడు. అంటే ఇప్పుడు ఫైనాన్స్ ఇండస్ట్రీకి వెళ్ళాలి ఉదాహరణకి, ఆ మ్యాథ్స్ ఉన్న సిఎస్ ఉన్న తీసుకున్నట్టుగా ఎలక్ట్రికల్ ఉన్న మెకానికల్ తీసుకోవడం ఆలోచిస్తాడు. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ క్లారిటీ లేనోడు సిఎస్కి వెళ్ళాలి. ఇంకా నీకు ఒక ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు క్లారిటీ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ దేని దానికి వెళ్దామని మనకేం పెద్ద ఐడియా లేదు, ఏదో జాబ్ రావాలి కదా అన్న ఉద్దేశంలో ఉన్నవాడు ఒకటి జనరల్గా వెళ్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే సిఎస్కి డిమాండ్ తగ్గడం పెరగడం అనేది చాలా వ్యాస్ట్ టాపిక్. అది చాలా వీడియోలో కొంత కవర్ చేస్తున్నాను, బట్ ఇప్పుడు నేను కొంత చెప్తాను. ఎవరైనా వినకపోతే ఇంకా డిఫరెంట్ డైమెన్షన్స్, చాలా డైమెన్షన్స్ ఉంటాయి కదా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మాట్లాడినప్పుడు, చాలా డైమెన్షన్స్ వేరే వీడియోలో కూడా చెప్పాను నేను. ఈ సిఎస్ పర్టికులర్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఏంటంటే ఎప్పుడు ఎలా ఆలోచించాలంటే ప్లేస్మెంట్స్ ఆ పర్టికులర్ కాలేజ్లో ఏ కంపెనీ వాడు వచ్చి ఎంతమంది తీసుకెళ్తాడన్న స్టాటిస్టిక్స్ తెలియాలి. ఇఫ్ యువర్ అంబిషన్ ఇస్ ఓన్లీ ఫర్ ద జాబ్, ద ఫస్ట్ పాయింట్. ఈ పర్టికులర్ సిఎస్ చదివినప్పుడు మంచిదా కాదా అని అడిగితే, ఉదాహరణకి మల్లారెడ్డిలో కంప్యూటర్ సైన్స్ ఎవడో చదివాడు, మల్లారెడ్డి ఏదో మోహన్ బాబు ఏదో కాలేజ్ అనుకుందాం, చదివితే ఒక 100కో 10 మందికో 20 మందికో ఏదో కాగ్నిజెంట్ లాంటివో 2 లక్షల జీతం వచ్చింది, 3 లక్షలు, నెలకు 20,000 జీతం వచ్చింది ఇన్ఫోసిస్. అది ఒక కంపెనీ ప్లస్ ఆ ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు, ఆ ఎంట్రీ లెవెల్ జాబ్స్ కాబట్టి వాడు భయపడుతున్నాడు. సేమ్ స్టూడెంట్ ఎవడో IIIT హైదరాబాద్ గచ్చిబౌలిలో చదివాడు, 30 లక్షలు వచ్చింది మైక్రోసాఫ్ట్లో. ఇప్పుడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి మల్లారెడ్డిలో చదివిన దగ్గరికి వెళ్ళి కంప్యూటర్ సైన్స్ బాగుందా అని క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఆడు కూర్చోబెట్టారు కంటే నీకు బాధలు చెప్తాడు. సార్ ఏదో తెలియక నేను జాయిన్ అయిపోయిన కంప్యూటర్ సైన్స్ ఇదేమి పెద్ద ఏమి వర్కౌట్ అవ్వట్లేదు, అది మరీ 20,000 ఇస్తున్నాడు, ఈ జాబ్ కూడా ఉంటుందో తెలియదంట చాలా అంటాడు. చాలామంది జాబులు కూడా రాలేదు ఈసారి, లాస్ట్ ఇయర్ రాలేదు, ఈసారి రాలేదు, నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే ఉంటుంది. జాబ్ రాలేదు సార్, జాబ్ రాలేదు, కంప్యూటర్ సైన్స్ బాగలేదు, తిట్టేస్తాండి అన్నట్టు. సేమ్ నువ్వే మళ్ళీ వెంటనే కార్ వేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసావు. నువ్వు ఇక్కడ సిఎస్ని అడిగావు, ఎలక్ట్రానిక్స్ సిఎస్ 2 ఉంటాయి కదా గచ్చిబౌలిలో, అడిగితే లేదు జాబ్ వచ్చింది సార్, నాకు 30 లక్షల జాబ్ వచ్చింది, వెళ్తున్నాను. ఐఐటి మద్రాసు ముంబై వెళ్ళి కంప్యూటర్ సైన్స్ బాగుందని అడిగావు అనుకో, పైకి కిందకి పిచ్చోడి చూస్తాడు. బాగోపడం ఏంటి, బాగానే ఉంది కదా, నాకు జీతం వచ్చింది కదా అంటాడు. అంటే కంప్యూటర్ సైన్స్ బాగుందా బాగోలేదా అన్న దానికి క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు ప్లేస్ అన్నది ఒక పారామీటర్ పెట్టి అప్పుడు ట్రయాంగిల్ గీయాలి, అప్పుడు దానికి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అంటే ప్లేస్ అంటే ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో. దానికి రీజన్ ఏంటంటే ఈ సిఎస్కి సంబంధించినటువంటి ఎలాంటి కంపెనీస్ ప్లేస్మెంట్స్కి వస్తున్నాయి, ఎలాంటి స్కిల్స్ అలా కావాలంటున్నారో ఆ స్కిల్స్ నేర్పుతున్నాడా లేదా ఫ్యాకల్టీ కరెక్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ప్లస్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్లోకి వచ్చాం మనం కొత్తగా. ఇప్పుడు మొన్నటిదాకా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉండేది కాదు, ఈ లాస్ట్ 1.5 నుంచి 2 years నుంచి ప్రతి కోర్స్కి ప్రాజెక్ట్ లింక్ అయిపోతుంది టాప్ కాలేజీల్లో. ఇప్పుడు ఏదైనా మంచి కాలేజీకి వెళ్ళావు అనుకో ఇండియాలో, ప్రాజెక్ట్ లింక్ అవుతుంది. అది డిఎస్సీ అన్నావు అనుకో ప్రాజెక్ట్ అంటాడు. నువ్వు ఏ కోర్స్ చదువు దానికి ప్రాజెక్ట్ ల్యాబ్ యాడ్ అవుతుంది. అది కాపీ పేస్ట్ లాగా మిగతా చోట కూడా కోర్సులు ఉంటాయి, కానీ ఎవడో చేయడే. ఈ పెద్ద కాలేజీలో తన్నుతారు చేయకపోతే, అంతే కదా. అందువల్ల ఏమవుతుందంటే ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్లోకి వచ్చిన తర్వాత వచ్చారు, నెమ్మదిగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్లోంచి రీసెర్చ్ బేస్డ్ లెర్నింగ్లోకి వచ్చాం ఇప్పుడు 2026లో. అంటే నీ లెర్నింగే ఎంతో కొంత రీసెర్చ్ యాటిట్యూడ్, రీసెర్చ్ మైండ్ సెట్ ఉండాలి, ప్రాబ్లమ్ని డిఫైన్ చేయాలి. బేసికల్గా ప్రాబ్లమ్ డిఫైన్ చేయాలి కదా. ప్రాబ్లమ్ని డిఫైన్ అంటే కొత్త టెక్నాలజీ చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లమ్ని డిఫైన్ చేయాలి నువ్వు. ఆ ప్రాబ్లమ్ని డిఫైన్ చేసి స్టేజ్ అది అల్గారిథమ్సా లేదా మెషిన్ లెర్నింగా, ఏఐయా, సైబర్ సెక్యూరిటీయా పక్కన పెట్టు, ప్రాబ్లమ్ అయితే డిఫైన్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ని నువ్వు డిఫైన్ చేసి స్టేజ్కి వెళ్తుంది, మార్కెట్ వెళ్తాయి కదా, స్టూడెంట్ లెర్నింగ్ అలా వెళ్తుంది. మళ్ళీ ప్రాబ్లమ్ని డిఫైన్ చేసి లెర్నింగ్ స్టేజ్ నుంచి నీకు ఎక్స్పోజర్ ఏంటి,
జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది తప్ప ఆడియోడు జాబు. ఇంటర్న్షిప్సే జాబ్ ఎక్స్పీరియన్స్ గా తీసుకుంటారు కంపెనీస్. ఎంతమందికి ఇంటర్న్షిప్లు వస్తున్నాయి సిఎస్కి వెళ్ళినోడికి? ఎవరికి లేవు, ఓన్లీ కొంతమందికే ఉన్నాయి. అంటే ఏంటి ఇక్కడ నువ్వు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, జాబ్ ఆడివ్వడం. ఫ్రెషర్కి జాబ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంటుందో నువ్వే అడుగుతావు. ఫ్రెషర్కి జాబ్ ఎక్స్పీరియన్సే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఫస్ట్ ఇయర్ సమ్మరో, సెకండ్ ఇయర్ సమ్మరో, థర్డ్ ఇయర్ సమ్మరో, ఫస్ట్ ఇయర్ వింటరో, సెకండ్ ఇయర్ వింటరో, థర్డ్ ఇయర్ వింటరో, ఒక 1 year అయిపోయింది అక్కడికి. ప్లస్ ఫైనల్ ఇయర్లో ఒక 6 నెలల ప్రాజెక్ట్కి బయటకు వెళ్ళొచ్చు కదా, ఇండస్ట్రీ కూడా వెళ్ళొచ్చు కదా. అంటే 1.5 year జాబ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకునే అవకాశం వచ్చేటట్టుగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కానీ ఏఐసిటీ వాళ్ళు కానీ ప్రోగ్రామ్ని మన ఇండియా కానీ వేరే విదేశాల్లో కానీ డిజైన్ చేసేసారు ఆల్రెడీ. దే ఆర్ వెల్ డిజైన్డ్. వాళ్ళ ఉద్దేశం ఏంటి? నువ్వు ఇండస్ట్రీ రెడీ కింద ఉండాలి, హ్యాండ్స్ ఆన్తో నువ్వు బయటికి రావాలి కాబట్టి 1.5 year నీకు స్కోప్ ఇచ్చావు రా బాబు, ఈ 1.5 yearలో నువ్వు నేర్చుకో. ఈ 1.5 year నీకు ఆపర్చునిటీస్ రాగలిగే ప్లేస్ కాకపోతే రిస్కే, నో డౌట్ అందులో, అది రిస్కే. అంటే కోర్ బ్రాంచెస్ గురించి సపరేట్గా వీడియో చేస్తాను, కంగారు పడకండి, మళ్ళీ దాన్ని కలుపుకుంది కదా. సిఎస్ గురించి రెస్ట్రిక్ట్ అవుతున్నా. సిఎస్లో సబ్ ఫీల్డ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి, అంతే కదా. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అని, నెట్వర్క్స్ అని, ఇలా చాలా ఉంటాయి. ఇన్ని సబ్ ఫీల్డ్స్ ఉండడం వల్ల టెక్నాలజీ ఏమో రాకెట్ స్పీడ్లో ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్పోనెన్షియల్గా గ్రోత్ అవుతుంది. ఈ టెక్నాలజీ పరిగెడుతున్నప్పుడు నువ్వు నడుస్తున్నావు, ఇంకప్పుడు ఎప్పటికీ అంతే, నువ్వు పాకుతున్నారు నడవడం కూడా. నువ్వు ఆ స్పీడ్లో నువ్వు లెర్నింగ్ అని ఉంటే, నీ అడాప్టబిలిటీ ఉంటే, నువ్వు అంత అప్డేటెడ్ ఉండి అలా ఉంటేనే నువ్వు సిఎస్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళగలిగితే సిఎస్ఏ బెస్ట్ అంటే బెస్టే, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆడికే జీతాలు ఎక్కువ ఇస్తారు, ₹1 కోటి. దానికి ఉదాహరణే 2026 ప్లేస్మెంట్స్. సరే 2030లో ఎలా ఉంటుంది అని అడిగావు అనుకో నువ్వు. 2030లో కూడా ప్రాబబులీ సిఎస్ స్టూడెంట్సే వేరే డొమైన్ నేర్చుకుని వర్క్ చేస్తారు. అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక 10 ఏళ్ల తర్వాత సిఎస్ బ్రాంచ్ అనేది ఉండదంటే జాబులు లేకుండా బ్రాంచ్ అయిపోతున్నాం కదా. ప్రతి బ్రాంచ్లోనూ 40% 30% సిఎస్ టూల్స్ పెట్టేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నారు. మెకానికల్ ఉంది, సిఎస్ని వేసేస్తారు అందులో, అంతే. మెడికల్ ఉంది, సిఎస్ని వేసేస్తారు. సిఎస్ పోతుంది కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ టూల్స్ లేకపోతే నువ్వేం చేస్తావు? ఆల్రెడీ ఉంటుంది, అందులో ఇన్బిల్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి డొమైన్ నాలెడ్జ్ని అప్లై చేస్తూ ఉంటావు. ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న సిఎస్ ఏం చేస్తున్నాడు? ఒక డొమైన్ నేర్చుకుని అందులో అప్లై చేస్తున్నాడు. ఇప్పుడు వరకు కంప్యూటేషన్ బయాలజీ మీద వర్క్ చేయాలి నువ్వు, ఐఐటి కంప్యూటేషన్ బయాలజీ నేర్చుకుని వర్క్ చేస్తున్నాడు కదా. ప్రాబబ్లీ ఫ్యూచర్లో కంప్యూటేషన్ బయాలజీలో కంప్యూటర్ సైన్స్ పెట్టేస్తున్నాడు అంతే. అంటే కంప్యూటర్ సైన్స్ అనేది బ్రాంచ్ అవసరం అంటే అవసరం లేదు ఇంకా. బట్ డజంట్ మీన్ కంప్యూటర్ సైన్స్ డిమాండ్ తగ్గినట్టు కాదు, దాన్ని డిఫరెంట్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు జనాలు. కంప్యూటర్ సైన్స్ అనేది లేకపోతే టెక్నాలజీయే లేదు కదా. క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్ రావాలి కదా, ఇంకా టెక్నాలజీ లేకపోతే క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్ రావాలి, క్వాంటమ్ అల్గారిథం రావాలి కదా, క్వాంటమ్ సెన్సింగ్ కావాలి కదా, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ థియరీ కావాలి కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? క్వాంటమ్ కంప్యూటింగ్ కావాలి కదా. ఇవంతా ఇండైరెక్ట్గా టెక్నాలజీకి సంబంధించి. డొమైన్ పక్కన పెట్టండి, డొమైన్ అనేది ఇది కలుస్తుంది. డొమైన్ లేకపోతే దేని మీద అప్లై చేస్తాను వెళ్ళిపోయి. ఇప్పుడు ఎన్విడియా వాడికి కూడా కావాలి కదా, అందరికీ కావాలి. యాపిల్ కంపెనీ ఎన్విడియా కావాలి, అప్లికేషన్ చేయవలసిందే కదా. ఈ టెక్నాలజీ ఎంత స్పీడ్గా పెరుగుతుందో నువ్వు అంత స్పీడ్గా పెరిగినంత వరకు తిరగలేదు. అది పెరగగలిగే అవకాశం ఉన్న కాలేజీలు భారతదేశంలో 2% కూడా లేవు. మిగిలిన కాలేజీలో చదివితే రిస్క్ అంటే 100% రిస్కే. మరి మా అందరికీ సీట్లు రా, మమ్మల్ని ఏం చేయమంటారంటే దానికి ఆన్సర్ ఎవరు చెప్తారు? గవర్నమెంట్ చెప్పాలి. నేను ఉన్న ఫ్యాక్ట్నే చెప్పగలను అంతే కదా. అంటే అందరికీ అలాంటి ఇన్స్టిట్యూట్లోనే రావు కదా కేపబిలిటీని బట్టి. అందు గురించి భారతదేశంలో ఉన్న పిల్లలు 100 మంది పిల్లల్లో ఒక ఐదుగురు మాత్రమే కొంచెం వెళ్ళి జాబులు తెచ్చుకుంటారు ఇప్పుడున్న మార్కెట్లో. మిగతా 95 మంది ఇంట్లో ఖాళీగా ఉంచలేక తల్లిదండ్రులు కాలేజీలకు పంపిస్తున్నారు. ఇది రియాలిటీ. 100 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి 100 మందికి సరిపడా కాలేజీలు ఉన్నాయని చెప్తున్నారు భారతదేశం. ఒరే మీరు 100 మంది బయటకు వస్తున్నారు కదా, 100 మందికి సరిపడా కాలేజీలు మేము ఉన్నాయి, ఓకే. 100 మంది సరిపెడుతున్నాం కదా, సరిపెట్టారు. విఐటిఓ 10,000 కంప్యూటర్ సైన్స్, మణిపాల్, అమృత ఇలాంటి కాలేజీలో ఒక 10 కాలేజీలు ఉన్నాయి. 10 × 10 లక్ష మందిని ఆడేసేసుకున్నాడు సంవత్సరానికి. ఇట్లా మేము అందరూ సరిపెడుతున్నాం కదా, ఓకే సరిపెట్టావు. బట్ ఈ 100 మందికి ఉద్యోగాలు రావాలని కోరుకోవడం చూసారా, తప్పది. నువ్వు అడిగే క్వశ్చన్ జనరల్గా ఆ క్వశ్చన్ మామూలుగా లాజికల్గా అడుగుతున్నావు తప్ప అది ఇమ్మెచ్యూర్ క్వశ్చన్. అది అసలు ఆ స్కోపే లేదు భారతదేశానికి, అది ప్రపంచానికి. వీళ్ళందరూ పిల్లలు కనమని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. తప్పది. ఉన్నవాళ్ళకి జాబులు లేవు, ఉన్నవాళ్ళకి అవకాశాలు లేకుండా పిల్లలు కనమలా చెప్తారు. కనీసం ఐడియా ఉండాలి కదా. యూత్ ఎక్కువ కావాలి. యూత్ ఎందుకు? యూజ్లెస్ యూత్ ఉంటే ఉపయోగం ఏంటి? అన్ప్రొడక్టివ్ యూత్ ఉంటే ఏంటి? అన్ప్రొడక్టివ్ పీపుల్ ఉండడం వల్ల ఏం ఉపయోగం? తక్కువ మంది ఉంటే తక్కువ రీసెర్చ్లు కావాలి, తక్కువ భోజనమే ఉండు, తక్కువ కూరగాయలే కావాలి కదా. జనం ఎక్కువ ఉంటే వాళ్ళు నష్టమే. లాభం ఎట్లా అవుతుంది అసలు నాకు అర్థం కాదు. ఈ లాజిక్ ఎవరికి అర్థం కాదు ఇది. ఇప్పటికే తత్తుంటే ట్రాఫిక్ జామ్ అయ్యి హైదరాబాద్లోను, బెంగళూరులోను. అది దాన్ని ఎలా ఆలోచించాలంటే ప్రొడక్టివిటీ లేదు మనకి. పర్ క్యాపిటల్ ప్రొడక్టివిటీ ఏది మనకి భారతదేశంలో? 10 లక్షల మంది 12 లక్షల మంది ఇంజనీర్లు వచ్చారు కదా, కంప్యూటర్ సైన్స్లో 4 లక్షల మంది వచ్చారు కదా. పర్ క్యాపిటల్ లేదు. ఇదే కంప్యూటర్ సైన్స్లో విఐటి లాంటి కాలేజీ, ఎస్ఆర్ఎం లాంటి కాలేజీలో యావరేజ్ ప్యాకేజ్ 4 లక్షలు ఉంటుంది అక్కడ కూడా.
అది కూడా జాబులు వచ్చిన వాళ్ళకి అది కూడా తప్పుడు నెంబర్లు చూపిస్తారు. ఈ తప్పుడు మన లేక క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో కంప్యూటర్ సైన్స్లో విఐటి ఐఐఎస్ బెంగళూరు కంటే పైన ఉంది 30 ర్యాంకులు. ఇది నీకు ఐడియా లేనట్టు ఉంది. ఏంటి తెలుసా, మన క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ ఉంటుంది కదా సిఎస్. విఐటి 76, ఐఐఎస్సి బెంగళూరు 120, దాని కింద ఐఐటి కాన్పూర్ ఉంది, దాని కింద ఐఐటి రూర్కే ఉంది. మహానుభావులు వాళ్ళు దాని అవుట్కమ్స్ గురించి నేను చెప్పక్కర్లేదు, అలా మీ వ్యూవర్కి వదిలేస్తున్నాను. ఇంత దరిద్రమైన అంటే వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా మనం ఎంత అసలు క్యూఎస్ ఉండే అసలు చేయగలిగినోడు అసలు ఇంకా అసలు అంతే కదా, ఇంకా ఎక్కడికైనా వెళ్తాం మనం ఎన్ఐఎఫ్ఆర్ నథింగ్ అడిగి అంతే కదా. సరే పక్కన పెట్టి వేరే టాపిక్ సపరేట్గా వీడియో చేసిన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది వినండి. బట్ ఎనివే ఆ టాపిక్ పక్కన పెడదాం. బేసికల్గా సిఎస్ అనేది ఉంటాయంటే జనరల్గా బేసిక్గా టూల్స్ నేర్చుకుంటాడు, ఆల్గారిథమ్స్, డేటా స్ట్రక్చర్స్ ఇవన్నీ నేర్చుకుంటాడు, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఏరియాస్లో డిమాండ్ ఉందా అంటే డెఫినెట్గా ఏరియాలో డిమాండ్ ఉంటుంది కదా, వర్క్ చేయాలి కదా, అందులో ఉంటుంది. సో కాకపోతే లో ఐక్యూ ఉన్నవాళ్ళు, చిన్న కాలేజీ వచ్చిన వాళ్ళు, లో ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు, స్ట్రాంగ్ మ్యాథ్స్ లేనివాళ్ళు, లీనియర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ లాంటి డెప్త్ లేనటువంటి స్టూడెంట్స్ పొరపాటున వెళితే ఇప్పుడున్న మార్కెట్లో బయట జాబ్ తెచ్చుకోవడం కష్టమే అంటే 100% కష్టమే. అంటే ఇప్పుడు అదే సిఎస్లో కూడా మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నట్టు టాప్ క్లాస్ పర్సన్ కూడా ఉంటారు అంతే కదా, వాడికి ₹1,00,00,000 ₹1,50,00,000 శాలరీ వస్తుందంటే వాళ్ళ ఇంటలెక్చువల్ క్యాపబిలిటీ, వాడి అడాప్టబిలిటీ టు ద న్యూ టెక్నాలజీ అలా ఉంటుంది కాబట్టి. అదే ఇప్పుడు లోయర్ లెవెల్లో కాలేజ్ ఉన్నాడు వాడి లెవెల్ అంతే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ కంప్యూటర్ సైన్స్లో కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కింద బల్క్గా చేసేది ఉంటుంది, టాప్ లెవెల్ రీసెర్చ్ ఓరియంటెడ్గా కూడా ఉంటుంది కదా. అంటే అందరూ కావాలి కదా. ఈడి కిందకి వెళ్తారు. ఇది మన పిరమిడ్ సిస్టమ్ చెప్పింది. పిరమిడ్ సిస్టమ్ ఇప్పుడు ఆటోమేషన్ అయిన తర్వాత ఈ ఎంట్రీలో ఉన్న పిరమిడ్ ఉంది కదా, దీన్ని నరికేస్తుంది అది. మీకు ఇంకా అర్థం చూడదు. ఇప్పుడు ఇదే పిరమిడ్ కదా, ఈ టెక్నాలజీని నరికేసింది అది, మెషిన్ రీప్లేస్ చేసింది కదా. చేసినప్పుడు ఇది అప్డేట్ అయ్యి పైకి అనుకుందాం, పోనీ అప్డేట్ అయ్యాడు అనుకుందాం కొంతమంది. ఈ టెక్నాలజీ మరి పైన కూడా రీప్లేస్ చేస్తుంది కొంతకాలానికి. నువ్వు ఇక్కడ ఉన్నావు, తప్పించుకుంటా పైకి వచ్చావు, నువ్వు వెంటనే పైకి వచ్చేయాలి. ఈ ఆటోమేషన్ నీ పైకి 2వ లేయర్లో తగిలి లోపు నువ్వు 2వ లేయర్లో ఉండాలి. ఈ 2వ లేయర్ ఇది వచ్చిన వెంటనే 3వ లేయర్కి వెళ్ళాలి. 3వ లేయర్కి వెళ్తావు కదా, 3వ లేయర్ తాకినప్పుడు ఆటోమేషన్ 4వ లేయర్లో ఉండాలి. మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ తాకింది కదా, పైకి వెళ్ళాలి. అంటే అప్డేట్ అవుతూ ఉండాలి. ఈ అప్డేట్ దేనికంటే బెటర్ అవ్వాలి, నువ్వు ఆటోమేషన్ అయ్యడానికి ముందే. ఇది అర్థమవుతుందంట వేర్స్ కానీ చెప్పింది. అంటే ప్రాబబ్లీ యూ షుడ్ మూవ్ అంటే లిటిల్ ఫాస్ట్ అనమాట. అంటే నీ జాబ్ని ఆటోమేషన్ చేసి లోపే నువ్వు ఓ లేయర్ పైకి వెళ్ళాలి. అందుగురించే ఇట్స్ జంపింగ్ సిస్టమ్ ఉంటుంది ఇదంతా టెక్నాలజీలో మనకి. ఒకప్పుడు చిన్న జాబులు, మామూలు జాబులు ఉండేవి కదా, ఏదో టెలికాలర్సో, బీపీఓనో, లేకపోతే ఇంకోటి డేటా ఎంట్రీ ఆపరేటర్సో, లేకపోతే సాఫ్ట్వేర్ టెస్టింగ్ లేదు కదా ఇప్పుడు అసలు. ఇంకా టెస్టింగ్ ఏంటి అసలు, ఇంకెక్కడ ఉందా మనం? ఈ టెస్టింగ్లో అందరూ పోతారు. ఆడు ఊటే నేర్చుకుని 10 ఏళ్ళు పని చేశాడు, మా దగ్గరికి వస్తున్నారు కౌన్సిలింగ్ చాలా మందికి. టెస్టింగ్లో ఉన్నా సరే 10 ఏళ్ళు అయింది, దాని కూడా పట్టించుకోవట్లేదంటే పట్టించుకోడు. డేటా అనలిస్ట్ వాళ్ళు గొప్ప మేమే చెప్పాము, మన డేటా అనలిస్ట్ వాళ్ళకి వెళ్ళరా, లేకపోతే బీబీఏ డేటా స్టోర్కి వెళ్ళరా, లేదా అదే ఇదని రకరకాలుగా చెప్పాము మేము చాలా మందికి. మేమే చెప్పేవాళ్ళం. మేము 4 ఏళ్ళ క్రితం 3 ఏళ్ళ క్రితం జూనియర్ డేటా అనలిస్ట్ వాళ్ళు మొత్తం తీసి రోడ్డు మీద వేస్తున్నారు. ఇంకా అనలిస్ట్ ఏంటి, డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ అంటే గ్రేట్. ఇప్పుడు ఆ రోల్స్ బేసిక్ రోల్స్ పోయినాయి. మరి అనలిస్ట్లో సీనియర్ అనలిస్ట్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కడైతే కావాలో అక్కడ ఉంటుంది, మెషిన్ రీప్లేస్మెంట్. వీడు మీరు అనొచ్చు, నువ్వు అప్డేట్ అయిపోతాను సార్, నేను పరిగెట్టేస్తాను, సిబిఐటీలో చదివి లేకపోతేనేమో ఇక్కడెక్కడో మల్లారెడ్డిలో చదివి. అప్డేట్ అవ్వడానికి సరిపడా, అడాప్టబిలిటీ అవ్వడానికి సరిపడా ఐక్యూ నీకు లేకపోతే నువ్వు అవ్వలేవు. ఇప్పుడు నువ్వు ఉన్నావు 20 ఏళ్ళు ఉద్యోగం చేసావు నువ్వు, నేను తెలియదు 25 ఏళ్ళు చేస్తున్నాం మనం. కొత్త టెక్నాలజీ వచ్చింది అంటే నేర్చుకునే అంత ఐక్యూ కూడా మనకు ఉండాలి కదా. అది ఎవరికి ఉంటుంది, బేస్ బలంగా ఉన్నవాడికి ఉంటుంది. నువ్వు చదువుకున్నప్పుడు నీ దగ్గర ఆల్జీబ్రా స్ట్రెంగ్త్ నీ దగ్గర లేకపోతే ఏంటి, నేను అప్డేట్ మన ఎవడో వచ్చి కౌన్సిలింగ్ అంటే నేను అప్డేట్ అవుతాను సార్ అంటే, అప్డేట్ అవ్వడానికి నువ్వు అవ్వడానికి దగ్గర తెలివి ఉండాలి కదా. అప్డేట్ ఇప్పుడు అయిపో, మరి జేఈ కొట్టే మరి అప్డేట్ అయిపోయాను నేను. అప్డేట్ అయ్యి జాబ్ మారిపోతావు కదా, ఇప్పుడు కొట్టే జేఈ కొట్టే మరి అప్డేట్ అయిపోయి. అప్డేట్ అయ్యి వెళ్ళడానికి కూడా ఆ బాడీ, ఆ ఇంటెలిజెన్స్, ఆ నాలెడ్జ్ కూడా కోఆపరేట్ చేయాలి. చాలా మంది తెలియక అప్డేట్ అవ్వండి అని యూట్యూబ్లో వాగుతున్నారు. వాళ్ళకి ఏం తెలియదు అప్డేట్ అవ్వడం అంటే ఎలా అయిపోతావు నువ్వు. అప్డేట్ అవ్వడానికి కూడా దానికి చాలా ఇంటెలిజెన్స్ కావాలి కదా, ఉండాలి. కొంత వర్క్ చేస్తాడు, ప్రయత్నం ఉంటుంది. అంటే దానికి లిమిట్ ఉంటుంది కదా. అది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క లిమిట్. ఒకటి 10% అప్డేట్ అవ్వచ్చు, ఒక 20 అవ్వచ్చు, ఒక 90% అవ్వచ్చు. అది కూడా చూసుకోవాలంటున్నాను. ఇప్పుడు అవ్వడం ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు, అవుతుంది అన్నది ఎంత ఈజీ అని చెప్పట్లేదు నేను. ఇది ఆల్ డిపెండ్స్ అపాన్ ది వాడికి ఉన్న ఎగ్జిస్టింగ్ వయసు ఎంత, వాడు ఏం వర్క్ చేశాడు. ఇప్పుడు నువ్వు 10 ఏళ్ళు ఉద్యోగం చేసావు, నువ్వు ఏదో పని చేసావు, రొటీన్ ఏదో పని చేసేసావు. ఇప్పుడు అప్డేట్ అవ్వమంటే నీకు గుర్తు కూడా ఉంటుంది. నీకు 40 ఏళ్ళు వచ్చేసి గుర్తు ఉండేది ఏముంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ పిరమిడ్ సిస్టమ్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఫ్యూచర్లో రెక్టాంగిల్ అయిపోతుంది. నీకు కింద ఇంతమంది పని లేదు, ఇంకా ఇలా ఉంటుంది కదా. పిరమిడ్ అన్న సిస్టమ్ కాన్సెప్టే పోతుంది. ప్రాబబ్లీ అది చెప్పలేం. బట్ సిఎస్ బెటరా కాదా అని అడిగితే
బెటర్ ప్లేస్ అయితే సిఎస్ ఇస్ ద సేఫ్ ఆప్షన్, నో డౌట్ అందులో. ఇప్పుడు కాదు 4 ఏళ్ళ తర్వాతనే ఎవర్ గ్రీన్. బట్ ఓవరాల్గా చూస్తే సిఎస్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది అవసరం లేదు, అసలు ఎంతమంది అవసరమే లేదు కంపెనీస్కి. కోర్ కంపెనీ బాగుంది కదా, కోర్ కంపెనీకి వెళ్ళొచ్చు అని అడుగుతారు, అది వేరే వీడియోలో చెప్తాను నేను. బట్ సిఎస్ పర్స్పెక్టివ్లో నేను మాట్లాడినప్పుడు డెఫినెట్గా నీ దగ్గర కానీ స్ట్రెంగ్త్ ఉంటే, నువ్వు ఇప్పుడు వచ్చినప్పుడు స్పేస్లో స్పేస్ ఉంది, స్పేస్కి కూడా క్వాంటమ్ కనెక్ట్ అవుతుంది, అవును, ఎనర్జీ ఉంది, డేటా సెంటర్స్ ఉంది, ఇదంతా టెక్నాలజీ కదా. ఇది టెక్నాలజీ కాదని ఎట్లా అంటావు? ఇదంతా ఇప్పుడు మనం చూసేది, మనం చూడబోయేది, మనకు మనమే టెక్నాలజీని తయారు చేసి మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాం, అది వేరే విషయం పక్కన పెట్టు. మనుషుల్ని కిల్ చేసేస్తున్నాం మనం, జాబులు లేకుండా మనమే టెక్నాలజీని తయారు చేసి మనల్ని చంపుకునే యుగంలోకి వెళ్తున్నాం మనం. ఎవడో చంపక్కలేదు మనల్ని, మనమే తయారు చేసి మనమే చచ్చిపోతుంది దాంతో. రోబో సినిమాలో రజనీకాంత్ లాగా. అంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది కదా, మరి ప్రొడక్టివిటీ అదే అంటున్నా, ప్రొడక్టివిటీ పెరుగుతుంది కొంతమందే కదా. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు 100 ఎకరం ఉంది, 100 ఎకరం ఏదో కొత్త టెక్నాలజీ వస్తుంది, మామిడి పళ్ళు లేకపోతే ఏవో ఉన్నాయి, లేబర్తో పనే ఉంది. ఇండియా ఈజ్ లేబర్ ఇంటెన్సివ్ మార్కెట్ కదా. రోబోస్ రాలేదు, వెయిట్ చేయరు. డ్రోన్స్ను అసలు రోబోస్ డ్రోన్స్ కలిపి ఒకసారి థింక్ చేయను. డ్రోన్స్ ఆల్రెడీ వచ్చినాయి, కమర్షియల్ చూస్తా ఇప్పుడు, కమర్షియల్లీ కూడా కొంతవరకు ఉన్నాయి. పెరిగితే బ్లింకెట్లో పనిచేసేది కూడా జాబ్ ఉండదు, అవి కూడా ఇప్పుడు దాకా అవి ఉండదు కదా. ఎమర్జెన్సీ ఏరియాస్ ఇప్పుడు మరి రోబోట్స్ వస్తే బార్బర్ కస్టమైజ్డ్ బార్బర్ డిజైన్ చేయమని తెలుసు కదా. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఏఐ హెయిర్ కటింగ్ అని వచ్చింది మార్కెట్లోకి. నువ్వు చూసుకుని దాన్ని డిజైన్ చేస్తే అది ఇచ్చేస్తే చేసేస్తుంది. మిషనే హెయిర్ కటింగ్ మిషన్స్ వచ్చినాయి, ఏఐ మిషన్స్. అంటే జనాలకి అర్థం కాదేమో. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు రోబోస్ ఆల్మోస్ట్ టెస్లా వాడు $15,000 ఇచ్చేస్తున్నాడు అప్పుడే. ఇది రీసెర్చ్ జరగటం కాదు, మార్కెట్లోకి వచ్చేసినాయి. వస్తాయి కాదు, వచ్చేసినాయి మార్కెట్లోకి. అంటే దేనికది కస్టమైజ్డ్ రోబోస్ వస్తే మన మనిషికి ఉన్న పవరే రెండు, ఒకటి మజిల్ పవర్, మెంటల్ పవర్ కదా. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫ్రీ అయిపోయింది, ఇంకా మన ఒక మనిషి థింక్ చేయడమే కదా. 1000 మంది. ఇప్పుడు నిన్న ఈ వీడియో చేసే టైంకి మనకి నిన్న కాక మొన్న మేబీ ఎవరైనా సెర్చ్ చేసి చూడొచ్చు, ఒక కమర్షియల్ క్వాంటమ్ కంప్యూటర్ నోటి వాళ్ళు తయారు చేసి వదిలేరు చైనాలో. ఎంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయంటే అసలు నాకు మతిపోయింది ఆర్టికల్ చూస్తే. అసలు నాకే భయం వేస్తుంది. మైతోస్ వీడియో చేశాను నేను, క్లౌడ్ ఒకటి తయారు చేశాడు, అసలు సైబర్ సెక్యూరిటీ మీద ఉంది అసలు భయంకరంగా. ఇప్పుడు కొన్ని కంపెనీస్కి గవర్నమెంట్సే భయపడుతున్నాయి బయటకు రిలీజ్ చేయాలంటే. ఈ షాక్ నుంచి బయటకు వచ్చేలోపు ఇప్పుడు చైనా వాడు ఒకటి రిలీజ్ చేశాడు. అది ఏంటనుకుంటున్నాం, బిలియన్ ఇయర్స్ పడుతుందంట మామూలుగా కమర్షియల్ మన ట్రెడిషనల్ కంప్యూటర్స్ చేస్తే క్యాలిక్యులేషన్స్ మైక్రో సెకండ్స్లో చేసేసింది. అది 1000 క్యూబిట్స్కి వెళ్ళిపోయారు ఆల్రెడీ. మన ఇంకా 24 క్యూబిట్స్లోనే 20 క్యూబిట్స్లో ఉన్నాం మనం. అంటే ఇట్లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ చేసే సొల్యూషన్స్ అన్ని డిపార్ట్మెంట్ ఉంటాడు. సిఎస్ వాడు ఉంటాడు, ఎలక్ట్రికల్ వాడు ఉంటాడు, ఫిజిక్స్ వాడు ఉంటాడు, మెకానికల్ వాడు ఉంటాడు. బేసిక్గా నువ్వు టెక్ ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నావా లేదా అనేది పాయింట్ ఇక్కడ. నువ్వు టెక్ ఇండస్ట్రీకి వెళ్దాం అనుకున్నట్లయితే సిఎస్ అనేది కన్సిడరేషన్ చేయొచ్చాలని అడిగితే చేయొచ్చు, ప్రొవైడెడ్ నీకు ఆ స్కిల్స్ నేర్చుకుని వేరే డొమైన్ మీద అప్లై చేసి అంత తెలివి ఉన్నట్లయితే నువ్వు అది మెడికల్ ఇండస్ట్రీ, హెల్త్ ఇండస్ట్రీయా, ఫార్మానా, ఎలక్ట్రానిక్సా, చిప్ ఇండస్ట్రీయా, రోబోటిక్సా, లేకపోతే ఎనర్జీయా, లేకపోతే డేటా సెంటర్సా, లేకపోతే స్పేసా, లేకపోతే ఎర్త్ మెటీరియల్సా, జియోఫిజిక్సా, లేకపోతే క్లైమేట్ చేంజా, నువ్వు లెట్ ఇట్ బి ఎనీ ఫీల్డ్. సెక్టర్స్ లింక్ అవ్వాల్సింది, నువ్వు లింక్ అయ్యి క్యాపబిలిటీ నీకు ఉండాలి. ఉంటే ఏ ఇబ్బంది ఉంటుంది? ఆపర్చునిటీస్ అబ్వియస్గా నువ్వు వెళ్ళి అప్లై చేయవలసిందే కదా. క్వాంట్ ఉంటే క్వాంట్ ఫైనాన్స్ ఉంటుంది, ఫైనాన్స్ ఉంటే క్వాంట్ ఫైనాన్స్. ఏఐ ఇన్ ఫైనాన్స్ అన్నారు, ఇప్పుడు క్వాంట్ ఫైనాన్స్ అంటారు. హెల్త్ అన్నారు, క్వాంట్ చెప్తారు, లేకపోతే ఏఐ అని చెప్తే ఇప్పుడు ఏఐ అంటున్నారు కదా, రేపు క్వాంట్ అంటారు ఇంకో 10 ఏళ్ళకి. దాని తర్వాత ఇంకోటి ఏదో టెక్నాలజీ వస్తుంది. బట్ ఫైనల్గా ఇవి చేయడానికి సరిపడా మనుషులు అవసరమా అంటే టెక్నాలజీకి అవసరమే. లేదని ఎవరు చెప్తాడు అసలు? కాకపోతే ఏంటంటే ఇంతమంది సిఎస్ ఇంజనీర్లు అసలు అవసరమే లేదు. ఎంత స్క్రాప్ ఇదంతా, ఇంతమందికి ఉద్యోగాలే అవసరం లేదు, దేశానికి ఇంతమంది అవసరం లేదు అసలు. 4 లక్షల మంది ఎందుకే మన దేశానికి? అసలు అంతమంది అవసరం లేదు కదా, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు అవసరం లేదు కదా, ఇంతమంది అసలు అవసరమే లేదు మనకి. ఓన్లీ కొంతమందే కావాలి. ఆ కొంతమందిలో నువ్వు ఉంటావా? నువ్వు చదివే కాలేజ్ ఎలాంటిది, అక్కడ ఫ్యాకల్టీ ఎవరో, వాళ్ళ ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ ఏంటి, నీకు లెర్నింగ్ మెథడాలజీ ఏముంది, నువ్వు ఇంటర్న్షిప్స్ కొట్టేలా ఉన్నావా, నీకు ప్రాజెక్ట్ చేసేలా ఉన్నావా, రీసెర్చ్ చేసేలా ఉన్నావా, లైవ్ ప్రాజెక్ట్స్ మొత్తం లైవ్ ఉన్నాయా లేవా, ఇలాంటి ఫెసిలిటీస్ ఏవి లేకపోయినా నేను చేస్తాను. మల్లారెడ్డిలో కట్టాడు ఎన్నవాడు. ఏంటి చేసేది మల్లారెడ్డిలోకి వెళ్ళి నువ్వు చేసేది? చాట్ జీపీటీలోకి వెళ్ళి 300 పేజీల ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఇస్తుంది, అది పీడిఎఫ్లో సంతకం పెట్టి సబ్మిట్ చేస్తున్నారంట. మా దగ్గర వచ్చి చెప్తున్నారు వీళ్ళు. మా కాలేజీలో ఎవడు అడగడు సార్ అంటున్నాడు. అడవాడు ఎస్ఆర్ అమ్మడు ఒకడు, ఇలా కాలేజీలో వస్తూ ఉంటారు కదా, ఇవన్నీ టైర్ 3 కాలేజీలు, గీతం వాళ్ళు, కేఎల్జీ వాళ్ళను. ఎవడు అడగడంట అక్కడ. నువ్వు పెద్ద కాలేజీలో సబ్మిట్ చేసి ఊరుకుంటారు ఇలాగా? ముందైతే బోర్డుకి చెప్పాలి కదా ప్రజెంటేషన్. సో ఇదేంటంటే బెటర్ కాలేజీల్లో కొంచెం డెప్త్ ఉన్న స్కిల్ నేర్చుకుని విధానం ఉన్నట్లయితే కంప్యూటర్ సైన్స్ మంచిదంటే మంచిదే. ఒక్క కంప్యూటర్ సైన్స్ మంచిదా అంటే కాదు, ఇంకా వేరే కూడా మంచి. ప్రాబబ్లీ డొమైన్ రిలేటెడ్ వీడియో మనం చెప్పినప్పుడు నేను దాంట్లో ఇంకొంచెం బెటర్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను.
సిఎస్ అనేది డెఫినెట్గా టెక్నాలజీ పెరుగుతున్నంత వరకు దాని డిమాండ్ తగ్గదు, ఆ ఫండమెంటల్స్ ఉండవలసిందే. మేబీ అందరూ అవసరం ఉండదు, మేబీ మీరు చదివినంత మాత్రం మీకు ఉద్యోగం వస్తుందా అంటే, మేబీ స్టూడెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు కౌన్సిలింగ్లో ఏం చేస్తున్నామంటే, ఒరే నువ్వు ఎక్కడ చదివావు, నువ్వు ఇంటర్ ఎక్కడ చదివావు, నీ మార్కులు ఏంటి, నీ జేఈలో మార్కులు ఎన్ని వచ్చినాయి, నీకు ఇంటర్లో మార్కులు ఎన్ని వచ్చినాయి, నీకు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నావు, ఒక ఎగ్జామ్ పెట్టి ఇదంతా ఒక అసెస్మెంట్ చేసి ప్లస్ ఏ కాలేజీ వచ్చే అవకాశం ఉందో చూస్తాం మేము. ఆ కాలేజీలోకి వెళ్తే సక్సెస్ అవుతాడా లేదనేది ఒక గంటన్నర అనాలిసిస్ చేసిన తర్వాత అప్పుడు చెప్తున్నాం మేము. మాకే భయం వేసి ఈ క్వశ్చన్ కామన్ క్వశ్చన్ మా దగ్గర వస్తారు. ఇప్పుడు నేను చెప్పింది జనరల్గా చెప్పాను, బట్ ఆ స్టూడెంట్కి ఆ కంప్యూటర్ సైన్స్ ఆ కాలేజీలో బెటర్గా ఉంటుందా అంటే కాలేజీ వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తారు, అన్ని అబద్ధాలు చెప్తారు. ఈ కౌన్సిలర్స్ ఉంటారు, తర్వాత ఒకలేని రోడ్డు పక్కన ఉన్న కాలేజీలోని ఎంసెట్ కాలేజీలో చదివిన వాళ్ళు అందరూ కౌన్సిలర్స్. అసలు ఇంకో నా పేరు చెప్పి చాలా మంది అబద్ధం చెప్పి నాకు టెలికాల్ బుకింగ్ చేయడం, నాకు ప్లేట్లు, నాకు భోజనం చేస్తే ప్లేట్లు కడిగిన వాళ్ళు కూడా కౌన్సిలర్స్ అయిపోయారు. కౌన్సిలర్స్ అని చెప్తున్నారు, నా పేరు చెప్పి కౌన్సిలింగ్ చేస్తున్నారు. నేను భోజనం తింటే నా ప్లేట్ కడిగిన వాళ్ళు, నా ఫోన్ ఎత్తి ఫోన్లు బుక్ చేసిన వాళ్ళు కూడా సతీష్ గారు బ్యాచ్లో మేము కూడా కౌన్సిలర్స్ అని చెప్పి కౌన్సిలింగ్ చేసి డబ్బులు తీసుకుంటారంట 10,000 5,000. దానికి నేనేం చేయగలను, చూసుకోవాల్సిన అంటే జనాలు చూసుకోవాలి, జనాలు మనం ఏం చేయలేం కదా. సో అందువల్ల ఏంటంటే బ్రాంచ్ మంచిది అన్నది ఇట్స్ లేమన్ అండ్ యూజ్లెస్ క్వశ్చన్. అది బ్రాంచ్ మంచిది చెడ్డది అన్నది ఉండదు. ఆ పర్సన్కే వాడి ఎబిలిటీకి వాడి ఇంటెలిజెన్స్కి వాడికి వచ్చి ఏ కాలేజీ రావచ్చో చూసి ఆ కాలేజీలోకి వీడి ఇంటెలిజెన్స్తో వెళ్తే అక్కడున్న ఫెసిలిటీస్తో వీడికి జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా, 10 పారామీటర్లు ఉన్నాయి ఇందులో. ఆ కాంబినేషన్స్ అన్ని చూసి అప్పుడు ఇప్పుడు జేఈలో ఎవడో 100 ర్యాంక్ 50 ర్యాంక్ వచ్చాడు, సిఎస్కి వెళ్తాడు, గాడికి చెప్పింది ఏంటి మనం, నువ్వు వెళ్ళి సిఎస్లో జాబులు పోతాయంటే పైకి చూసి కింద చూసి నవ్వుతాడు, నిన్ను చూశాడు, జాబులు పోతాయి అంటాడు ఏంటంటాడు. అంతే కదా, వాడు పోయి ఫైనాన్స్ ఇండస్ట్రీకి పెద్ద జాబ్ పోతాడు, అంతే కదా. ఇప్పుడు గూగుల్ డీప్ మైండ్ ఉంది ఇక్కడ, అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. సో డెఫినెట్గా అందరికీ మంచిది కాదు, చాలా వరకు డేంజరస్ సిఎస్ అందరికీ, చాలామంది చదవడం కూడా రిస్కే. అది మాత్రం చెప్పగలను. జాబ్స్ ఉండవంటే ఉండవు, వచ్చినా నిలబడతాయంటే నిలబడే పరిస్థితి మార్కెట్లో అయితే లేదు. అంత డెప్త్ నేర్చుకునే అవకాశం ఉన్నటువంటి చిన్న కాలేజీలో డెప్త్ నేర్చుకునే అవకాశం ఉంటుందా అంటే ప్రతి 100 మందికి 2-3 ఉంటుంది, అసలు ఉండదని చెప్పలేను, డెఫినెట్గా ఉంటుంది. బట్ ఆ 100 మందిలో 2-3 మీరు ఉండగలిగే పరిస్థితి ఉన్నట్లయితే చిన్న కాలేజీగానే వెళ్ళొచ్చు సిఎస్. అదర్వైజ్ సిఎస్ అనేది రిస్క్. అంటే ఇప్పుడున్న మార్కెట్లో మీరు వెళ్ళి ఎంట్రీ లెవెల్ జాబ్స్కి అసలు ఈ జాబులు ఉండవు, వచ్చిన జాబ్ ఆ లేయర్లో ఉండిపోతావు కాబట్టి నువ్వు పైకి వెళ్ళావు కాబట్టి అప్పుడైనా పోతాయి, న్యాచురల్ ఎగ్జిట్ ఆటోమేటిక్గా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు జరుగుతున్నాయి ఇవే కదా, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని పెద్ద ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్తాయి కాబట్టి చూసుకుని డెఫినెట్గా. అంటే మేబీ స్టూడెంట్ నాలెడ్జ్, వాడి మైండ్ సెట్, వాడి బ్యాక్గ్రౌండ్, వాడి ఇంటెలిజెన్స్, వాడి ఉన్న వీక్నెస్, వాడికి ఉన్న హ్యాబిట్స్, వాడు ఎందులో స్ట్రాంగ్ ఉన్నాడో చూసి ప్లస్ వాడికి ఏ కాలేజీ రావచ్చో గెస్ చేసి ఆ కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఫ్యాకల్టీ ఏంటి, ఆ కాలేజీకి వీడికి ఉన్న మైండ్కి అది మ్యాపింగ్ అంటారో మ్యాచింగ్ అంటారో ఏదో చేయాలి. నువ్వు మ్యారేజ్ చేయలేకపోతే కాలేజీకి స్టూడెంట్కి మ్యారేజ్ చేయాలి, ఆ మ్యారేజ్ అయితే కరెక్ట్గా విడాకులు లేకుండా నడుస్తుంది, లేదంటే డైవర్స్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5-6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.